హలో ఎవరీవన్. అయితే ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే మనకి ఇంక్రీజ్ కావడం జరిగింది. సో, ఒకసారి వచ్చినటువంటి నోటీస్‌ని ఒకసారి చూసుకుందాం. మనకి రివైజ్డ్ టెంటేటివ్ వేకెన్సీస్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఇన్ సీఏపీఎఫ్ అండ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్‌మెన్ అని చెప్పేసి మనకి ఈరోజైతే ఒక నోటీస్ రావడం జరిగింది. ఒకసారి చూద్దాము మనం ఈ వీడియోలోకి వెళ్తే, అంటే ఎన్ని పోస్టులు పెరిగినాయి, సో ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం. సో ఇందులో చూసుకుంటే మనకి టోటల్గానైతే 53,690 వేకెన్సీ అవుతుంది. సో మనకి బంపర్ ఆఫర్, ఇది మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే ఇదే నోటిఫికేషన్లో ఇంత మంచి నెంబర్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఎవరి కేటగిరీ వాళ్ళకి బీఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ చూసుకుంటే చూడండి, 16,371 ఏమో మనకి బీఎస్ఎఫ్ ఉన్నాయి. సిఏఎస్ఎఫ్ వచ్చేసి 16,671 ఉన్నాయి. సిఆర్పిఎఫ్ వచ్చేసి 14,359 ఉన్నాయి. సో ఎస్ఎస్బి వచ్చేసి 902 ఉన్నాయి. ఆ తర్వాత ఐటీబీపీ వచ్చేసి 3,468 ఉన్నాయి. ఆ తర్వాత ఏఆర్ అస్సాం రైఫిల్ వచ్చేసి 1,865 ఉన్నాయి. ఆ తర్వాత ఎస్ఎస్ఎఫ్ వచ్చేసి 132. సో ఎన్సీబీ వచ్చేసి 22. సో మనకైతే టోటల్గా ఇది అది టోటల్గా పోస్టులు ఇదేంటంటే మేల్కి ఫీమేల్కి ఇద్దరికి కలిపి అయితే మనకి గ్రాండ్ టోటల్గా 53,690 పోస్టులు అయితే కావడం జరిగింది. ఇది మంచి గుడ్ న్యూస్. ఇన్ని రోజులు మనం వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పేసి అనుకున్నాము. సో దీని ప్రకారం ఏంటంటే కట్ ఆఫ్ ఇంకా మనకి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పినాను, అంతకుముందు మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అంటే మనకి హోంశాఖ యొక్క సహాయ మంత్రి మనకి అంతకుముందే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అంతకుముందు నేను దానిపైన వీడియో కూడా చేయడం జరిగింది. ఈసారి ఏంటంటే మనకి కట్ ఆఫ్ తగ్గిస్తాము అని చెప్పేసి అన్నారు. సో దానికి రీజన్ ఏంటో కూడా చెప్పినాను. కట్ ఆఫ్ తగ్గియాలంటే దానికి రీజన్స్ రెండు ఉంటాయి. ఒకటి వేకెన్సీస్ అన్న ఇంక్రీజ్ అయి ఉండాలి, లేదంటే మనకి క్యాండిడేట్స్ అన్న తక్కువ ఉండాలి అనుకున్నాము. సో ఈసారి ఏంటంటే చాలామందికి తక్కువ స్కోర్ వచ్చినాయి, దానికి తోడు మనకి వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అయినాయి. సో ఇంకేం కావాలి మనకి, చాలా బెటర్ ఆపర్చునిటీ ఇది. సో మనకైతే టోటల్గా 53,000 పోస్టులు, 53,690 అంటే అరౌండ్ మనకి 54,000 పోస్టులు ఉన్నట్టు. ఎవరైతే తక్కువ స్కోర్ వచ్చినాయని ఇంతవరకు రన్నింగ్ ప్రాక్టీస్ చేయలేదో వాళ్ళైతే కళ్ళు మూసుకొని రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. నేను అందుకే ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, నేను గత నెల రోజుల నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాను. వీడియో చేయలేదు, డిలే అయ్యింది. సో అయినా కానీ వీడియో చేసుకుంటున్నాను. ఎవరికి తక్కువ స్కోర్ వచ్చినా కానీ అందరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వేకెన్సీస్ టెంటేటివ్ వేకెన్సీస్ ఇస్తాడు మనకి. వేకెన్సీ ఎప్పుడైనా ఇంక్రీజ్ కావచ్చు. కట్ ఆఫ్ గురించి అయితే ఆలోచించకండి. కట్ ఆఫ్ ఎనీ టైంలో మనకి ఏ విధంగా జరుగుతుందో తెలియదు. సో ఇంకా తక్కువ అయితే అప్పుడు మీరే బాధపడాల్సి వస్తుంది. సో తక్కువ అయ్యి నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోకుంటే. ఎందుకంటే సో ఈ వేకెన్సీస్ అన్నీ వాళ్ళు తీయడం జరుగుతుంది. నేను అంతకుముందు చెప్పినాను, సిఏఎస్ఎఫ్కి చాలా వేకెన్సీస్ అవసరం ఉంది కాబట్టి మనకి వేకెన్సీస్ గురించి ఇవ్వడం జరుగుతుంది కూడా. ఎందుకంటే నేనున్న డిపార్ట్మెంట్ గురించి అయితే నాకు తెలుసు. ఎందుకంటే వేకెన్సీ చాలా తక్కువ ఉన్నాయి, చాలా వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి, మ్యాన్ పవర్ చాలా అవసరం ఉంది. సో కాబట్టి ఈ వేకెన్సీస్ కోసం అయితే మనకి ఎస్ఎస్సి బోర్డు వెయిట్ చేయడం జరిగింది. ఇక ముందు ప్రాసెస్ అయితే ఫాస్ట్గా జరిగిపోతుంది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఎవరైతే ఇంకా కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేయలేదో వాళ్ళైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. సో ఈ టోటల్ పీడిఎఫ్ అయితే మనకి అఫీషియల్గానే రావడం జరిగింది. స్టేట్ వైజ్గా కూడా ఉన్నాయి, స్టేట్ వైజ్ చూసుకోండి. ఇక మీరు పోస్టుల గురించి ఆలోచించకండి, అసలు పోస్టులు చూడకండి. స్టేట్కి ఎన్ని ఉన్నాయి, నా స్టేట్కి ఎన్ని ఉన్నాయి, నా కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, నా డిస్ట్రిక్ట్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూసుకోకండి. ఇవన్నీ చూసుకుంటే మనం ఎప్పుడు కూడా ముందు అడుగు వేయలేము. సో ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకో. నేను చెప్పేది ఒకటే, నా మాట నమ్మితే గ్రౌండ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకో. లేదంటే నువ్వు ఇంట్లో కూర్చొని మళ్ళీ వేకెన్సీస్ నా స్టేట్కి ఎన్ని ఉన్నాయి, నా కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, నా కట్ ఆఫ్ ఇంకా వస్తుందా లేదా, ఇన్ని పోస్టులు పెరిగినా అరౌండ్ మనకి 39 అంటే మనకి 15,000 పోస్టులు పెరిగినాయి. అసలు ఇంత మంచి ఆపర్చునిటీ నీకు ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఏ వేకెన్సీస్ ఇస్తాయి చెప్పండి ఒకసారి మీరు. మనకి సెంట్రల్ నుంచి రిలీజ్ అయ్యే ఏ నోటిఫికేషన్లు కూడా ఇంత మంచి ఆఫర్ రాదు, ఇంత మంచి అవకాశం రాదు. ఈసారి 100% మీకు జాబ్ వస్తుంది. తక్కువ స్కోర్ వచ్చిన వాడు కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మాట నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. సో మంచి ఆఫర్ ఇది, రన్నింగ్ అయితే ప్రాక్టీస్. ఎందుకంటే రన్నింగ్లో చాలామంది డిస్క్వాలిఫై అయ్యే వాళ్ళు ఉంటారు. రన్నింగ్ అంటే 5 km, ఇప్పుడు అబ్బాయిలకు వచ్చేసి 5 km లాంగ్ రన్తో కూడుకున్న ప్రాసెస్, అది లాంగ్ రన్తో కూడుకున్న ప్రాసెస్ కాబట్టి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు అమ్మాయిలకు 1.6 km కానీ, ఎందుకంటే ఇప్పటి నుంచే మీరు రన్నింగ్లో ఓవర్కమ్ చేసుకోవాలి. ఏమైనా మీకు చిన్న చిన్న డిఫీట్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్నాను. సో నా మాట రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళకి బెనిఫిటే ఉంటుంది. ఇప్పటికైనా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. కట్ ఆఫ్ గురించి ఆలోచించకండి. మనకి వేకెన్సీస్ పెరుగుతూ పోతున్నాయి. స్కోర్ అయితే చాలామందికి తక్కువ ఉన్నాయి. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి చాలామందికి తక్కువ ఉన్నాయి. సో మనం ఇండోలో ఏం చెప్పుకున్నాము, లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి స్కోరు మీకు తక్కువ, చాలామందికి తక్కువ ఉంది, మీకు ఛాన్స్ ఉన్నాయని చెప్పినాను. దానికి తోడు ఇప్పుడు మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయి. ఇంకేం కావాలి మనకి. సో
నా మాట నమ్మి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. సో నెక్స్ట్ మీకు ఒకటి వీడియో చేస్తాను. యాక్చువల్గా ఈరోజు చేద్దాం అనుకున్నాను. ఏంటంటే మనకి ఈ ఓబీసీ కేటగిరీ వాళ్ళని యూఆర్లోకి ఎలా ఇస్తాడు, ఎస్సీ కేటగిరీ వాళ్ళని యూఆర్లో, ఎస్టీ వాళ్ళని యూఆర్లో. సో ఇలా మన కేటగిరీ నుంచి ఓపెన్ కేటగిరీలోకి ఎలా వెళ్తాం. ఓపెన్ కేటగిరీ అంటే అందరికీ సంబంధించినటువంటి అందరూ అందులోకి వస్తారు. మరి ఎవరెవరు వస్తారు, ఏ కేటగిరీలో వస్తారు. సో కట్ ఆఫ్ గురించి బాధపడి చాలామంది ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, దానిపైన వీడియో చేస్తాను. ఇదైతే రివైజ్ మనకి వేకెన్సీ ఒకసారి మీరు అఫీషియల్గా వెబ్సైట్లో ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఓకేనా. సో డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను రన్నింగ్ గురించి అండ్ ఈ ఓపెన్ కేటగిరీలోకి ఎవరెవరు వస్తారు, ఏ విధంగా వస్తారని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఎగ్జామ్ అపియర్ అయ్యి ఇంట్లో కూర్చొని నేను క్వాలిఫై అవుతానా లేదా అని సందిగ్ధతలో ఉన్నారో, డౌట్ఫుల్గా ఉన్నారో, నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలా వద్దా, నాకు మెడికల్ డిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇంత మంచి ఆఫర్, ఇంత మంచి బెనిఫిట్, ఇంత మంచి పోస్టులతోటి మళ్ళీ ఒక నోటిఫికేషన్ అంటే వస్తుంది, కానీ ఎన్ని వస్తాయో చెప్పలేము. సో కాబట్టి ఇది బెటర్ ఆపర్చునిటీ మీకు. సో రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.